ఈ రోజు మనం ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ కడుతున్న ఇంకో సైట్కి వెళ్ళబోతున్నాము. ఆదిబట్లో మనం కడుతున్న సైట్ సర్ప్రైజ్ చేయబోతున్నాను. అసలు ఎలా వర్క్ నడుస్తుందో యుద్ధం, చాలా వర్క్స్ నడుస్తున్నాయి. ఒక్కసారి వెళ్ళి చూసుద్దాం. ఇదే అండి మన సైట్ 440 స్క్వేర్ యార్డ్స్ లో కడుతున్న సైట్ ఇది. మీరు చూడొచ్చు బయట పుట్టి వర్క్ నడుస్తుంది. చలో లోపలికి వెళ్ళి చాలా వర్క్స్ నడుస్తున్నాయి, అవి కూడా చూద్దాం. ఈ మెయిన్ డోర్ చౌకోట్ ఇంకా పెట్టలేదని చూస్తున్నారా? యాక్చువల్ గా దీనికి ఒక రీజన్ ఉంది. క్యూరింగ్ జరిగినప్పుడు చౌకోట్ అయితే ఖరాబ్ అయిపోతుందని టేక్ చౌకోట్ పెడుతున్నాం కాబట్టి క్యూరింగ్ అయ్యే వరకు చౌకోట్ పెట్టలేదు. నిన్ననే వచ్చింది చౌకోట్లు, చూద్దాం రండి. టేక్ చౌకోట్స్ ఎంటైర్ గా 2 సైడ్ కలర్స్ తెప్పించాం అనమాట. ఇవి వర్షం పడితే పాడైపోతాయి లేదా క్యూరింగ్ పడితే పాడైపోతాయి అని వాటర్ పడకుండా ఉండడానికి ఇప్పటిదాకా ఆపేసాం అనమాట. ఎంటైర్ గా పుట్టి కూడా అయిపోయింది. ఈ గోడ వద్దు, అప్పుడే డెబ్లింగ్ కాలే ఇంకా. అది ఆ గోడ ఇడిచిపెట్టు, ఈ గోడ పెట్టేసుకున్నారు కదా, ఫస్ట్ కోటే అయింది కదా. ఇప్పుడు ఈ కిచెన్ లో పెడుతున్నారా? ఫస్ట్ కోట్ దాకా సింగిల్ చేసాం సార్. సింగిల్ అయిపోగానే మన డబుల్. ఈ టైల్స్ మీ టెంపర్ కటింగ్ చెప్పండి సార్. టైల్సా 4 ఫీట్లు ఉంది. 4 ఫీట్లు ఉంది. చూస్తున్నారుగా పుట్టి వర్క్ అవుతుంది. యాక్చువల్గా మొత్తం డబుల్ కోట్ అయిపోయింది, కానీ ఈ వాల్ ఎక్స్టర్నల్ వాల్ కాబట్టి లాస్ట్ లో పెట్టిద్దామని ఆపాను. అటు సైడ్ ఇంకా నడుస్తుంది, ఇటు సైడ్ ఆల్రెడీ ఆరిపోయింది కాబట్టి మాయిశ్చర్ మీటర్ తో చెక్ చేసిన తర్వాత పెట్టాం అనమాట. మేము ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా పట్టించుకున్నామంటే ఇటు రండి చూపి. సజ్జా ఆల్రెడీ బయటికి తీసుకొచ్చాము, స్టిల్ వాటర్ లోపలికి వస్తుంది అని చెప్పి ఇట్లా ఎక్స్ట్రా లేయర్ ఇచ్చాము చూడండి. సో వాటర్ డ్రాప్లెట్స్ ఏమున్నా కానీ నీట్గా ఇక్కడి నుంచి ఇటు పడిపోయేటట్టు ఉంటుంది అనమాట. లోపలికి కొంచెం కూడా రానికుండా ప్లాన్ చేసాము. ఈ వాల్కి ఒక కోటే వేసాము, ఈ వాల్కి 2 కోట్స్ వేసి పేపర్ కొట్టేసాము అనుకుంటున్నారా? అసలు యాక్చువల్గా ఎందుకు అలా చేసామన్నది మన యూట్యూబ్ వీడియో ఒకటి ఉంది, కంపల్సరీ చూడాల్సిన వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక పక్కేమో పుట్టి నడుస్తుంది, ఇంకో పక్కేమో సివిల్ వర్క్ లో ఎలివేషన్ నడుస్తుంది. యాక్చువల్గా దీనికి 2 సైడ్ రోడ్స్ ఉన్నాయి, అందుకని అటు ఆల్రెడీ అయిపోయింది, పుట్టి నడుస్తుంది, ఇటేమో సివిల్ వర్క్ నడుస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా కిచెన్ ప్లాట్ఫామ్ రీసెంట్ గానే రెడీ అయినాయి. ఇదేమో వాటర్ ప్రూఫింగ్ నిన్న అయింది, క్యూరింగ్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. ఇది 3rd కోట్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్. ఫస్ట్ 2 వాటర్ ప్రూఫింగ్ పాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ స్టేజ్ లో కూడా చెక్ చేస్తుంది. లిఫ్ట్ వర్క్ కూడా అయిపోయింది, ఫ్రేమింగ్ అయిపోయింది, లోపల ఆల్రెడీ సివిల్ వర్క్ మొత్తం అయిపోయింది. క్యాబిన్ ఫిట్టింగ్ ఇవన్నీ లాస్ట్ లో చేస్తాం కాబట్టి ఇంకేం చేయలేదు. ఇది టెర్రస్ పైన వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాము. మొత్తం చిప్పింగ్ చేసి ఫస్ట్ కోట్ అయిపోయింది. వాటర్ ప్రూఫింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, కంపల్సరీ అందరు చూడాలి. ఇప్పుడు చూస్తే లెవెల్ మార్కింగ్ జరుగుతుంది. పారాపిట్ వాల్ కూడా హైట్ బాగా పెట్టించాను, పిల్లలు ఆడుకుంటారు కదా, ఇబ్బంది పడకూడదని. ఫ్లోరింగ్ అయిన తర్వాత కూడా 3 ఫీట్ ఉండేటట్టు ప్లాన్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే 4 ఫీట్ పారాపిట్ వాల్. యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ 2300 చేంజ్ స్లాబ్ ఏరియా. దీంట్లో ఒక 2 బిహెచ్కే ఒక 3 బిహెచ్కే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 3 బిహెచ్కే ఇచ్చాము, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 2 బిహెచ్కే ఇచ్చాము. ఎంతో స్పేషియస్ గా వచ్చింది. హాల్స్ కానీ బయట కారిడార్ కానీ ప్రతిదానికి 2 బాల్కనీస్ ఇచ్చామన్నమాట. చాలా వెంటిలేషన్ కానీ దేనికైనా బాగుండాలని ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. మా కన్స్ట్రక్షన్ పైన ఏమన్నా సందేహాలు ఉన్నా తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్స్లో మేము ఎలా కడతాం అన్నది ఎంటైర్గా వీడియోస్ ఉంటాయి. అది కాకుండా ఒకవేళ మీరు కన్స్ట్రక్ట్ చేయించుకుందాం అనుకున్నా, లేదంటే ఇన్ఫర్మేటివ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్లో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.